నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటూ. ఈ వీడియోలో అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంటి, దాని రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ అనేది ఎవరి సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టూడెంట్లందరికీ ఇంపార్టెంట్. ఇది మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో, గేట్లో కానీ, మన స్టేట్ ఎగ్జామ్స్లో కానీ, ఇప్పుడు రైల్వేస్లో కానీ, సో ఈ కాన్సెప్ట్ నుంచి మనకి బిట్స్ వస్తూ ఉంటాయి. సో అయితే ఫస్ట్ ఈ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ డిస్కస్ చేయడానికి ముందు టెంపరేచర్ అంటే ఏంటి చూద్దాం బ్రీఫ్గా. చూడండి, టెంపరేచర్ అంటే ఏదైనా ఒక మ్యాటర్ మనం తీసుకున్నప్పుడు, లేదైనా ఒక ఆబ్జెక్ట్ మనం తీసుకున్నప్పుడు, ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ఆటమ్స్, ఈ మాలిక్యూల్స్ అనేవి కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ కంటిన్యూస్గా మూవ్ అవుతున్న ఈ ఆటమ్స్కి, మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ ఆటమ్స్, మాలిక్యూల్స్ అయితే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ లేదు. మనం ఇంకా వేరే డెఫినేషన్ ఫార్మాట్లో చెప్పాలంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ని మనం టెంపరేచర్ అంటాం. సో టెంపరేచర్ అంటే ఇండికేషన్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఏ టెంపరేచర్ వరకు హీట్ చేయొచ్చు అంటే అప్పర్ లిమిట్ ఎంత, లోయర్ లిమిట్ ఎంత. సో ఈ లిమిట్స్ ఎంత మనకి తెలియాలంటే మనకి యాక్చువల్గా అయితే అప్పర్ లిమిట్కి ఏమి మనకి పర్టికులర్ స్పెసిఫైడ్ వాల్యూ అంటూ ఏం లేదు, మనం ఎంతవరకైనా హీట్ చేయొచ్చు. బట్ లోయర్ లిమిట్ మాత్రం మనకి ఒక స్పెసిఫిక్ వాల్యూ ఉంది. సో ఈ వాల్యూ కూడా మనకి ఎలాగ ఐడెంటిఫై చేశారంటే మనకి గ్యాస్ లాస్ కొన్ని ఉన్నాయి, బాయిల్స్ లా, చార్లెస్ లా ఇలాగని. అయితే ఈ చార్లెస్ లాలో ఏంటంటే మనం అబ్జర్వ్ చేసింది ఒక పర్టికులర్ ప్రెజర్ దగ్గర సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనం గ్యాస్ తీసుకున్నప్పుడు మనం టెంపరేచర్ రైజ్ చేస్తే వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు అబ్జర్వ్ చేసిన ఏంటంటే సపోజ్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఆ పర్టికులర్ మనం తీసుకున్న గ్యాస్ యొక్క వాల్యూమ్ V0 అనుకుంటే, 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ మనం రైజ్ చేస్తాం అనుకోండి, ఆ 0 దగ్గర ఎంతైతే వాల్యూమ్ ఉందో దానిలో 1/273 అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఇది వాళ్ళు అబ్జర్వ్ చేసింది. సిమిలర్గా మనం 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తగ్గించినా కూడా సిమిలర్గా అదే జరుగుతుంది. ఏంటి, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎంత వాల్యూమ్ ఉందో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తగ్గించినప్పుడు 1/273 టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ అనేది తగ్గుతుంది. సో అలా కంటిన్యూస్గా మనం వాల్యూమ్ తగ్గిస్తూ ఉన్నాం అనుకోండి, కంటిన్యూస్గా టెంపరేచర్ తగ్గిస్తున్నాం అనుకోండి, కంటిన్యూస్గా వాల్యూమ్ కూడా తగ్గుతూ ఉంటుంది. అలా మనం కంటిన్యూస్ ఈ టెంపరేచర్ తగ్గిస్తూ ఉన్నప్పుడు పర్టికులర్ స్టేజ్ దగ్గర వాల్యూమ్ అనేది 0 అయిపోతుంది, 0 స్టేజ్ వస్తుంది. ఇంకా ఫర్దర్ మనం టెంపరేచర్ తగ్గించినా కానీ నెగిటివ్ వాల్యూమ్స్ వస్తాయి. సో నెగిటివ్ వాల్యూమ్స్ అంటే మీనింగ్ లేదు మనకి. సో వాల్యూమ్ మనం నెగిటివ్లో చెప్తున్నాం అంటే మీనింగ్ లెస్ అది. సో అలా ఎక్కడైతే వాల్యూమ్ 0 అవుతుందో అది లోయర్ లిమిట్ అని వాళ్ళు డిసైడ్ చేశారు మనకు సైంటిస్టులు. సో దీన్నే లోయర్ లిమిట్ ఆఫ్ టెంపరేచర్ అంటాం. అలా మనకు లోయర్ లిమిట్ మనకు డిసైడ్ చేసింది ఎక్కడంటే -273.15 డిగ్రీ సెంటీగ్రేడ్. దాన్నే మనం 0 కెల్విన్ అంటాం. సో అక్కడి నుంచి మనకి కెల్విన్ టెంపరేచర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ అబ్జర్వేషన్ చెప్పింది ఎవరంటే మనకి విలియం థామ్సన్ అనే ఒక సైంటిస్ట్ ఉంటారు. ఈయన నేమ్ అనేది ఇంపార్టెంట్, మనకి థర్మోడైనమిక్స్లో కూడా వస్తుంటుంది. మనకి జౌ థామ్సన్ ఎఫెక్ట్లో ఆ థామ్సన్ అనేది ఈయన ఈ కూలింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేవి ఈయన ఇచ్చిన ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని ఉంటాయి. సో అలా ఈ విలియం థామ్సన్, ఈయనే మన లార్డ్ కెల్విన్ అంటాము. సో ఈ కెల్విన్ టెంపరేచర్ని ఈయనే ప్రపోజ్ చేసింది. అలా ఎక్కడైతే వాల్యూమ్ అనేది 0 వస్తుందో అక్కడి నుంచి మనకి టెంపరేచర్ స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది, కెల్విన్ స్కేల్ అనేది. సో అందుకే దీన్ని కెల్విన్ స్కేల్ ఆర్ అబ్సల్యూట్ జీరో స్కేల్ అని కూడా అంటాం మనం. సో ఓకే, మనం ఇక మన టాపిక్లోకి వస్తే మనకు అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ దగ్గర ఏం జరుగుతుంది అంటే, సో ఓకే, దీనికంటే ముందు ఒకసారి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ అనేవి మనకి తెలిసిన జనరల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ అయితే 3 ఉన్నాయి: సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. సో సాలిడ్ మ్యాటర్కి మనం కంటిన్యూస్గా హీట్ సప్లై చేస్తున్నప్పుడు ఆటమ్స్ అనేది బాండ్స్ బ్రేక్ అయ్యి వాటి మధ్య గ్యాప్ ఫామ్ అవుతూ లిక్విడ్గా మారుతుంది. ఫర్దర్ హీట్ సప్లై చేసినప్పుడు ఆ గ్యాప్ అనేది ఇంకా పెరిగి గ్యాస్గా మారుతుంది. అలా ఫర్దర్ మనం హీట్ సప్లై చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ స్టేజ్లో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్గా వాటి యొక్క తిరుగుతున్న ఆర్బిట్ నుంచి బయటకు వచ్చేసి ఫ్రీ ఎలక్ట్రాన్ లాగా వచ్చేస్తుంటాయి. అలా మనకి అయాన్స్ కూడా ఫామ్ అవుతుంటాయి. సో ఆ పర్టికులర్ స్టేజ్ని మనం ప్లాస్మా స్టేజ్ అంటాం. సో అలా మనకి హీట్ చేయడానికి మనకి లిమిట్ ఏం లేదు, అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ టెంపరేచర్ అనేది మనకి డిఫైన్ లేదు. మనం ఎంతకైనా ఎన్ని మిలియన్స్ ఆఫ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అయినా మనం హీట్ చేసుకోవచ్చు. సో అలా లోయర్ లిమిట్ మాత్రం మనకి 0 కెల్విన్. అయితే ఈ లోయర్ 0 కెల్విన్ దగ్గర మనకి ఏమవుతుందంటే, వన్స్ ఒక ఆబ్జెక్ట్ని మనం 0 కెల్విన్ వరకు మనం కూల్ చేస్తే ఏమవుతుందంటే ఆల్మోస్ట్
ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ వాటి యొక్క మోషన్ ఆల్మోస్ట్ జీరో అనేది అయిపోతుంది, జీరో అవుతుంది. సో ఇలా జీరో అవుతున్నప్పుడు ఈ ఆటమ్స్ అనేవి ఏమవుతాయంటే, సపోజ్ కొన్ని ఆటమ్స్ అనేవి ఒక సింగిల్ ఆటమ్ కింద బిహేవ్ చేస్తూ ఉంటాయి. సో ఈ జీరో దగ్గర ఏమవుతాయంటే ఆటమ్స్ అనేవి ఒక సింగిల్ ఎంటిటీగా అవి బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఇలా సింగిల్ ఎంటిటీగా బిహేవ్ చేస్తున్నప్పుడు వాటికి పర్టిక్యులర్ ప్రాపర్టీస్, కొన్ని డిఫరెంట్ ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి. అలా వచ్చిన ప్రాపర్టీస్ ఏంటంటే, ఒకటి సూపర్ ఫ్లూయిడిటీ వస్తుంటుంది. అంటే ఏంటి, వాటికి రెసిస్టెన్స్ ఏముండదు, అలా రెసిస్టెన్స్ ఏముండదు, వితౌట్ ఎనీ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అవి ఈజీగా ఫ్లో అవ్వగలవు. అలా సూపర్ ఫ్లూయిడిటీ అనే ప్రాపర్టీ వస్తుంటుంది 0 కెల్విన్ దగ్గర. అలాగే వన్ మోర్ ప్రాపర్టీ అనేది సూపర్ కండక్టివిటీ. అంటే వాటికి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి వాటికి ఎట్లాంటి రెసిస్టెన్స్ ఉండదు, అబ్స్ట్రక్షన్ ఉండదు, చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రాపర్టీ మనం ఏంటంటే సూపర్ కండక్టివిటీ అంటాం. సో ఇలా అబ్సల్యూట్ జీరో దగ్గర ఈ 2 ప్రాపర్టీస్ అనేవి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ కానీ మ్యాటర్ కానీ ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనకి సత్యేంద్రనాథ్ బోస్ గారు మనకి ఫస్ట్ చెప్పింది 0 కెల్విన్ దగ్గర ఇట్లా ఒక డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనేది ఫామ్ అవుతుంది అని అబ్జర్వ్ చేసింది. సో దానికి తర్వాత ఫర్దర్గా బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అనే దానికి నేమ్ ఇచ్చారు. అయితే ఈయన థియరిటికల్గా మనకు ప్రపోజ్ చేశారు. ఈయన ప్రపోజ్ చేసిన 70 years తర్వాత మనకి దాని యొక్క ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ జరిగింది. ఎందుకంటే ఇంత టైం పడడానికి రీజన్ ఏంటంటే, మనకి ఈ అబ్సల్యూట్ జీరో ఈ టెంపరేచర్స్ అనేది మనం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయడం పాసిబుల్ కాదు. ఎందుకంటే మనకి ఎర్త్ పైన ఎక్కడ కూడా అంత లోయెస్ట్ టెంపరేచర్స్ అనేది ఎక్కడ ఉండవు. అలా ఈవెన్ స్పేస్లో కూడా ఉండదు. ఈవెన్ స్పేస్ మొత్తం వ్యాక్యూమ్ అయినా కానీ మనకు -270, 260 ఆ టైపు డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్స్ ఉంటాయి. కానీ -273.15 కెల్విన్ డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ అవ్వడం ఇంపాసిబుల్. 0 కెల్విన్ రీచ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. బట్ మనకి ల్యాబొరేటరీలో మాత్రం అది పాసిబుల్ అవుతుంది. మనం లేజర్ కూలింగ్ కానీ, ఎవాపరేటివ్ కూలింగ్ కానీ ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ మనం వాడుకొని మనకి ప్రజెంట్ ల్యాబొరేటరీలో అయితే 10 మనకి నానో కెల్విన్ వరకు రీచ్ అవుతున్నారు. అంటే ఏంటి, 0.80 తర్వాత 1 అంటే అంత ఆల్మోస్ట్ 0.00001 కెల్విన్ అంటే 8 zeros తర్వాత 1 అంత అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ మనం రీచ్ అవుతుంది, ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0. సో ఈ టెంపరేచర్ ఆల్మోస్ట్ మనకి ఈక్వల్ టు 0 కెల్విన్ కాబట్టి ఆ టెంపరేచర్ దగ్గర వీ కెన్ అబ్జర్వ్ బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ ఆ స్టేట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అలా డెమాన్స్ట్రేషన్ చేసేదానికి నోబెల్ ప్రైజ్ ఏంటి, ఈ థియరిటికల్గా మనం ప్రపోజ్ చేసిన 70 years దానికి సేమ్ అదే దాన్ని ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో దీని యొక్క అప్లికేషన్ ఏంటంటే, ఈ అబ్సల్యూట్ జీరో ఈ స్టేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం ప్రజెంట్ క్వాంటమ్ కంప్యూటర్స్ అవి మనం ప్రజెంట్ రన్నింగ్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్స్. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఎంత పవర్ఫుల్ అంటే, ఒక సూపర్ కంప్యూటర్ ఒక 20 years 30 years పట్టే క్యాలిక్యులేషన్ ఇది వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేయగలదు. సో అట్లా క్వాంటమ్ కంప్యూటర్స్ వాటి వర్కింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ఈ అబ్సల్యూట్ ఈ 0 కెల్విన్ పాసిబుల్ కాదు, కానీ అంత తక్కువ టెంపరేచర్స్ దగ్గర అవి వర్కింగ్ అనేది పాసిబుల్. సో ఈ సూపర్ కూలింగ్ అనేది మన క్వాంటమ్ కంప్యూటర్స్లో మనకు ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మనకి IBM, గూగుల్ ఇట్లాంటివి ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది తయారు చేస్తున్నాయి. అలాగే వన్ మోర్ అప్లికేషన్ అనేది మ్యాగ్నెటిక్ లెవిటేషన్. మనకి మ్యాగ్లెవ్ ట్రైన్స్ చైనా వాళ్ళు కానీ కొంతమంది ఆల్రెడీ అది వర్కింగ్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఈ మ్యాగ్లెవ్ ట్రైన్స్లో కూడా మనకు వాడేది ఈ సూపర్ కూలింగ్ ప్రాపర్టీస్. మనకి అబ్సల్యూట్ జీరో దగ్గర ఈ మెటీరియల్ కొన్ని ఈ ప్రాపర్టీస్ని వాళ్ళు యూజ్ చేసుకుని మ్యాగ్లెవ్ ట్రైన్స్ కూడా మనకి ఈ సూపర్ కండక్టివిటీ ఈ ప్రాపర్టీని వాడుకొని వర్కింగ్ చేస్తున్నాయి. సో ఇవి డిఫరెంట్ అప్లికేషన్స్. వాటి క్వాంటమ్ కంప్యూటర్స్, మ్యాగ్లెవ్ ట్రైన్స్ అని ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. మనకి 2 days సరిపోతాయి. అయితే మనకి ఇందులో అడిగే బిట్స్ ఎలా అడుగుతాడంటే, మనకి మెయిన్గా అడిగే బిట్ ఈ కాన్సెప్ట్లో అబ్సల్యూట్ జీరో అంటే వాల్యూ ఎంత అడుగుతాడు. అబ్సల్యూట్ జీరో అంటే 0 కెల్విన్ ఆర్ -273.15 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్ ఇంకోటి ఇందులో అడిగేది అబ్సల్యూట్ జీరో దగ్గర మెటీరియల్ బిహేవియర్ ఏంటి అంటే, మాలిక్యులర్ మోషన్ కానీ ఆటమ్స్ మోషన్ కానీ ఎలా ఉంటుంది. సో ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఆల్మోస్ట్ 0 ఉంటుంది వాటి యొక్క మోషన్ అనేది. అలాగే ఇక్కడ అడిగేది ఇంకో బిట్ అనేది
ఈ అబ్సల్యూట్ జీరో దగ్గర ప్రాపర్టీస్ అడగచ్చు. సూపర్ ఫ్లూయిడిటీ ప్రాపర్టీ వస్తుంది, అలాగే సూపర్ కండక్టివిటీ ప్రాపర్టీస్ వస్తుంటాయి. సో ఇవి మనకి ఈ కాన్సెప్ట్ అడిగే బిట్స్. సో ఈ కాన్సెప్ట్ అయితే మనకు క్లియర్గా అర్థమైతే థర్మోడైనమిక్స్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.